సంగారెడ్డిలో టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్. జిల్లా కోర్టు ఎదుట ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగి నరహరి. అధికారులు, పోలీసులు, సిఐటియు నాయకుల హామీతో టవర్ దిగిన నరహరి. రోజు ఒకసారి అటెండెన్స్ ఇస్తారు మా దగ్గరికి. గ్రేడ్ 1 మున్సిపాలిటీలో దాదాపు ఇంతకుముందు కూడా పనిచేసిండు. అంటే షిఫ్ట్లో అంటే ఒక ఆయన రాకపోతే ఆయన ప్లస్లో ఆయన వంతుల వరకు పనిచేసిండు. ఈయన పేరు నరహరి. సో మనము అంటే శానిటరీ ఇన్స్పెక్టర్తో మాట్లాడి పెట్టించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ వల్ల అంటే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పనికి రాకపోవడంతో ఇక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి ఆపడం జరిగింది. ఆపితే మా దగ్గరికి రావడంతో 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజులు పెట్టిస్తాను కూడా అన్నాడు. అంటే దీంట్లో మున్సిపల్ అధికారులకు సంబంధించింది కానీ ఎలాంటి తప్పైతే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఆల్రెడీ పనిలో తీసుకుంటున్నారు. నేను మాట్లాడినా శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డితో నేను మాట్లాడినా మళ్ళీ యూనియన్ లీడర్ గారు మాట్లాడితే 2-3 రోజులు అయిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పిండు. మరి దానివల్లనే మరి ఇంట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి ఆయన ఈరోజు టవరు ఎక్కడం జరిగింది. పొద్దున్న ఎక్కినట్లుండి అందరికి ఫోన్లు చేయడం జరిగింది. వర్క్ మొత్తం ఆపడం కోసం ప్రయత్నం చేసి అందరినీ వర్క్ కూడా పంపించడం జరిగింది. సో ఏదైనా కానీ కార్మికులకు అన్యాయం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అసలు దీంట్లో ఇప్పుడు ఈయన టవర్ ఎక్కడం వల్ల వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, ఉపయోగపడ్డది అనడానికి అవకాశం ఏం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నామంటే కార్మికులకు కొన్ని ఇబ్బందులు ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలి, కన్సల్టేషన్ తీసుకోవాలి. ఏం లేకపోతే యూనియన్ ఉంటుంది, యూనియన్ తోటి మాట్లాడాలి. ఆ రకంగా ఏం మాట్లాడకుండా వచ్చి టవర్లు ఎక్కడం ఇది కరెక్ట్ కాదనేది కూడా మేము యూనియన్ గా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒక్కొనికి చిన్న ఇన్సిడెంట్ దిగి కింద పడ్డా అనుకోని సంఘటనలు జరిగినాయనుకో ఫ్యామిలీకి దిక్కు కూడా ఎవరు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మేమే వచ్చి మాట్లాడి ఆయనతో మాట్లాడడం వల్ల నేనే వచ్చి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడి దింపడం జరిగింది. ఇప్పుడు దిగడం జరిగింది. దిగిన తర్వాత మరి ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయని కూడా మున్సిపల్ ఇక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడి ఆ ఉద్యోగం సంబంధించింది ఎట్టి పరిస్థితులు ఎక్కడ పోదు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బెదిరించడానికి ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు అధికారులు. కాబట్టి 2 రోజులు టైం ఇస్తే ఈ రోజు మొన్న వచ్చి నా దగ్గరకు వస్తే నేను ఆల్రెడీ మాట్లాడినా సంపత్ రెడ్డితో మాట్లాడి తీసుకుంటామని చెప్పి కూడా ఇలాంటి పని టవర్లు ఎక్కడం, ఫాయిజన్ తీసుకోవడం వీళ్ళకి ఇప్పుడు మున్సిపాలిటీలో పనిచేయ అధికారులకు ఏం కాదు. కానీ మనం చేసుకుంటే మన ఫ్యామిలీ ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి. అందుకే వాళ్ళకల్లకు ఎందుకు ఇబ్బంది అనేక సార్లు కూడా విజ్ఞప్తి నేను చేస్తున్నా, వ్యక్తిగతంగా చేస్తున్నా, సిఐటి యూనియన్గా కూడా చేస్తున్నాం. దయచేసి వర్కర్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడదామండి, కూర్చోబెట్టి మాట్లాడదామండి. మనకు సేఫ్టీ గవర్నమెంట్ తోటి ఫైట్ చేయాలి తప్ప ఈ మున్సిపల్ అధికారులతో ఫైట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి దయచేసి మన ఇష్యూ ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ పేరు మీద చేసి వీళ్ళకి చనిపోతా, వాళ్ళకి చేసి నేను చనిపోతా అన్ని కరెక్ట్ కాదు. కాబట్టి మేము యూనియన్కి వచ్చి ఇక్కడ యూనియన్ లీడర్ అందరికి రావడం జరిగింది. వాళ్ళందరి సమీక్షలో ఎస్ఐ గారి కూడా రావడం జరిగింది. వాళ్ళందరి సమీక్షలు నేనే ఆయనతో మాట్లాడి దించేయడం జరిగింది. దయచేసి ఇలాంటి చేసుకుంటే మన ఫ్యామిలీకి ఇబ్బంది, మన పిల్లలకి ఇబ్బంది కనుక అవకాశం. దయచేసి ఇలాంటి చేసుకోవడానికి కూడా మీ ద్వారా అందరికి వర్కర్లకు, మా మున్సిపల్ వర్కర్లకు విజ్ఞప్తి చేసి దయచేసి ఇలాంటి పని ఓడి చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.